ఇక సెకండ్ పీరియడ్ మిడివల్ పీరియడ్లో కూడా న్యాచురల్ లా అంటే ఏన్షియంట్ పీరియడ్లో ఇచ్చిన అర్థమే మిడివల్ పీరియడ్లో కూడా ఇచ్చారా, లేకపోతే ఏదన్నా డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ లా ఫిలాసఫీకి ఒక రిలీజియస్ కాంప్లెక్షన్ వచ్చింది. అది క్లాసికల్ పీరియడ్లో లేదు, మిడివల్ పీరియడ్లో మాత్రమే వచ్చింది. ఎందుకంటే అప్పటికి సొసైటీ, మీకు తెలుసు సొసైటీ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది, ఇవాల్వ్ అవుతుంది, ప్రాక్టీసెస్ మారిపోతుంటాయి, అన్ని రకాలుగా సొసైటీ మారుతూ ఉంటుంది. సో అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే అప్పటి సొసైటీలో రిలీజియన్ అన్నది అది ఒక డామినెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్ కింద డెవలప్ అయింది. రిలీజియస్ బిలీఫ్స్ చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, వాటికి చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ డెవలప్ అయింది సొసైటీ. పీపుల్ స్టార్టెడ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దీస్ రిలీజియస్ నోషన్స్ కానీ రిలీజియస్ బిలీఫ్స్ కానీ. అండ్ ఈ చేంజ్ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ లా మీద పడింది. అందువలన వాట్ ఈజ్ న్యాచురల్ లా అన్నది, క్యారెక్టర్ ఆఫ్ ద న్యాచురల్ లా, అక్కడ కూడా మనకి ఇంపాక్ట్ మనకి కనబడుతుంది. ఇట్ వాజ్ గివెన్ అ రిలీజియస్ కంటెంట్, రిలీజియస్ అప్రోచ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ న్యాచురల్ లా. ఇక్కడ వాట్ ఈజ్ న్యాచురల్ లా అంటే, న్యాచురల్ లా ఈజ్ డివైన్ లా. న్యాచురల్ అంటే డివైన్ లా మాత్రమే న్యాచురల్ లా అనగలం. అంటే లా హ్యాస్ టు బి న్యాచురల్ లా, ఇది కామన్ లైన్ ఆఫ్ థింకింగ్. కానీ వాట్ ఈజ్ న్యాచురల్ లా అన్న దానికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ మారింది. ఎక్కడి నుంచి మనకి న్యాచురల్ లా కరెక్టే, న్యాచురల్ లా ఉండాలి, బట్ న్యాచురల్ లా మనకి ఎక్కడి నుంచి మనం ఫ్రమ్ వేర్ డూ వి డిరైవ్ దిస్ న్యాచురల్ లా? ఏన్షియంట్ పీరియడ్లో ఏమన్నారు, క్లాసికల్ పీరియడ్లో you will be able to trace this natural law from your inner consciousness, from your human reasoning. ఒక హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడేటప్పుడు దిస్ ఈజ్ ది డిక్టేట్, వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్టేటెడ్ బై హ్యూమన్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ న్యాచురల్ లా. అది ఏన్షియంట్ ఫిలాసఫీ. మిడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి న్యాచురల్ లా అంటే యూ హ్యావ్ టు డిరైవ్ ఇట్ ఫ్రమ్ డివైన్ రీజన్, దేవుడి నుంచి వచ్చిన రీజన్ నుంచి, అక్కడ మాత్రమే యూ విల్ ఫైండ్ దిస్ న్యాచురల్ లా. దెన్ వేర్ డూ వి డివైన్, ఎక్కడి నుంచి మనకి డివైన్ రీజనింగ్ ఎలా తెలుస్తుంది, ఎక్కడి నుంచి వీ కెన్ ట్రేస్ దిస్ డివైన్ రీజనింగ్ అంటే ది ఆన్సర్ ఈస్ దట్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ది రిలీజియస్ స్క్రిప్చర్స్. మీకు డివైన్ రీజనింగ్ ఏంటి అన్నది యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ది రిలీజియస్ స్క్రిప్చర్స్. సో హ్యూమన్ రీజనింగ్, natural law from being a product of human reasoning, it has become a product of divine reasoning, and divine reasoning containing in the religious texts. అలాగా ఈ న్యాచురల్ లా కాన్సెప్ట్కి ఒక రిలీజియస్ మీనింగ్ అన్నది వచ్చింది. ఈ స్క్రిప్చర్స్ మీద ఎందుకు దీన్ని డివైన్ రీజనింగ్ అన్నారు అని అంటే, why is it belief that religious scriptures లో డివైన్ రీజనింగ్ ఉంది అని అంటే, మీరు అయ్యే సొసైటీలో జనరల్గా ఓవరాల్గా మనం చూసిన ఇవల్యూషన్ ఆఫ్ ద సొసైటీలో మనం ఈ స్క్రిప్చర్స్కి వీటన్నిటికీ కూడా ఒక సేక్రిమెంటల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. చాలా పయస్, వెరీ సేక్రిమెంటల్. ఎందుకు సేక్రిమెంటల్ అంటే ఇందులో డివైన్ రివిలేషన్ ఉంది. మనకి దేవుడు కొన్ని తెలియజేశాడు, ఏమి తెలియజేశాడో అది ఈ ఈ స్క్రిప్చర్స్లో పొందుపరిచి ఉంది కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ ట్రాక్ టు గాడ్. అంటే దేవుడు అన్న కాన్సెప్ట్కి, దేవుడు అన్న ఒక నమ్మకానికి చాలా ఇట్ హ్యాస్ బికమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నోషన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది సొసైటీస్. సో అప్పట్లో బిలీఫ్ ఏంటంటే, రిలీజియస్ స్క్రిప్చర్స్ ఈ సేక్రిమెంట్గా బిలీవ్ చేయడంలో రీజన్ ఏంటంటే, లైక్ మీరు ఏవి చూసినా కూడా సే ది ఫీలింగ్ వాజ్ దాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ సర్టెన్ థింగ్స్, సర్టెన్ ఏమంటారు, ఒక he passed on his message to the human beings, and say through some human agents, like say for example ఇండియన్ పొజిషన్ కానీ తీసుకున్నట్లయితే
వేదాలు. Rishis unnaru, sages unnaru. When they have reached spiritual heights, there is a direct communion with God. So God revealed ఒక omnipotent God అనగానే మనకి ఒక omnipotent, omnipresent, omnipotent is a superior force. He is the ultimate. So, and that supreme authority has revealed, something has been revealed, that has been passed on. So whatever that is supposed to have been passed on, that was supposedly contained in these religious scriptures. So ఈ రిషీస్ ఏదైతే దేవుడి మెసేజ్ వాటెవర్ ఏవైతే రివీల్ చేశారో అదంతా కూడా వేదాల రూపంలో ఉంది. సో దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అల్టిమేట్ ఇంపార్టెన్స్ ఉన్నది. దట్ ఈస్ ది సోషల్ బిలీఫ్ సో ఫర్ యాజ్ ఇండియా ఈస్ కన్సర్న్. అలాగే యూ టేక్ ది కేస్ ఆఫ్ ఖురాన్లో కూడా సిమిలర్ అప్రోచ్. ప్రాఫిట్ మొహమ్మద్ was considered to be in direct communication with God. So God ఈ ప్రాఫిట్ కి ఆయన కొంత కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి విన్నవి ప్రాఫిట్ మొహమ్మద్ ప్రీచింగ్స్ లో రిఫ్లెక్ట్ అయినవి. అది అల్టిమేట్ గా దే టుక్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఖురాన్ sacred. ఎందుకంటే ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్ త్రూ హ్యూమన్ ఏజెంట్. సో ఇట్స్ లైక్ అ మెసేజ్. సో యూ ఫైండ్ ఇట్ ఇన్ ఖురాన్. అలాగే బైబిల్. సో ద బిలీఫ్ ఈస్ దాట్ ఇవన్నీ కూడా స్క్రిప్చర్స్ అన్ని మీద ఉన్న కామన్ బిలీఫ్ ఇన్ ద medieval societies is that they contain the message of the God. They contain the revelations of the God. దేవుడు స్వయంగా ఆయన తెలిపిన ఒక జ్ఞానం అవి అందులో ఉన్నాయి. సో డివైన్ రీజనింగ్ అందులో ఉంది. సో వాట్ ఎవర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ దట్ ఈస్ డివైన్ రీజనింగ్. సో న్యాచురల్ లా అన్నది డివైన్ రీజన్ కాబట్టి, సో స్క్రిప్చర్స్లో డివైన్ రీజనింగ్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ రిలీజియస్ స్క్రిప్చర్స్ దట్ ఈస్ అ మస్ట్ టు బి ఫాలోడ్. అవన్నీ కూడా ఆబ్లిగేషన్స్. సో రిలీజియన్ గ్రంథాల్లో ఏం ఉండకూడదు, ఏం ఉండాలి అని ఏవైతే చెప్పారో అవి they are the obligations to be maintained by the humans in their conduct. వాళ్ళ కాండక్ట్ లో ఈ గ్రంథాల్లో ఏమైతే ప్రోహిబిట్ చేశారో అవి చేయకూడదు, ఏమైతే పర్మిట్ చేశాయో అవి చెయ్యొచ్చు, లేదంటే ఏం చెయ్యాలి అని చెప్పాయో అవి చేసి తీరాలి. సో ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో న్యాచురల్ వాజ్ అండర్స్టూడ్ టు బి సంథింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అ religion based law. సో దాని తర్వాత ఇక్కడ మనం చెప్పుకునే లైక్ ఇన్ సో ఫర్ as Rome is concerned, the church fathers, they have become important. They have అంటే వాళ్ళని ఒక ఆల్మోస్ట్ ఒక లా మేకర్స్. ఎందుకంటే అథారిటేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలీజియస్ స్క్రిప్చర్స్ అంటే బైబిల్కి చర్చ్ ఫాదర్స్ మాత్రమే ఇవ్వగలరు కాబట్టి ఒక రిలీజియస్ హెడ్స్కి వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ పొందడం అన్నది జరిగింది. అందుకని వాళ్ళు అందులో ఏంటి కరెక్ట్గా చెప్పారు అనేది కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తారు. సో వాట్ కమ్స్ ఫ్రమ్ ద సేయింగ్స్ ఆఫ్ దిస్ పోప్, ఓకే, అది ఒక అథారిటీ కింద తీసుకోవాలి. దట్ ఈస్ ఎ మస్ట్. ఇక్కడ మనం సెయింట్ ఆగస్టస్ అండ్ సెయింట్ థామస్ ఎక్వినాస్ ఇద్దరి గురించి మనం మాట్లాడాలి. సో సెయింట్ థామస్ ఆగస్టస్ ఆబ్వియస్గా ఈ సేమ్ ఇప్పుడు వరకు నేను చెప్పింది ఆ అప్రోచ్లోనే ఆయన చెప్పాడు. సెయింట్ థామస్ ఎక్వినాస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన లాని 4 రకాలుగా క్లాసిఫై చేశాడు. 1 ఇటర్నల్ లా, 2 డివైన్ లా, 3 న్యాచురల్ లా, 4 హ్యూమన్ లా. ఓకే, సో ఇటర్నల్ లా అన్నది అది ఏంటి అంటే ఇటర్నల్ లా అన్నది అది దేవుడికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు, ఓన్లీ గాడ్ నోస్. ఇది ఇటర్నల్ లా. డివైన్ లా ఏంటంటే ఇటర్నల్ లాలో ఒక భాగం. సో గాడ్కి వాట్ ఎవర్ హీ నోస్ ఈజ్ అల్టిమేట్, రైట్? ఈజ్ లైక్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ. సో ఈ గాడ్ హ్యాస్ గివెన్, he
started with something, like he revealed something. ఇటర్నల్ లా ఏదైతే ఉందో అందులో మొత్తం ఇటర్నల్ లా అంతటినీ కాదు, కొంత భాగాన్ని కొంత కమ్యూనికేట్ చేశాడు. అది డివైన్ లా. సో త్రూ గాడ్ వచ్చినది, ఆయన ఇచ్చిన ఒక రీజనింగ్ ఏదైతే ఉందో అది డివైన్ లా. న్యాచురల్ లా అన్నది థామస్ ఎక్వినాస్ ఈ ఈ హ్యూమన్ రీజన్ ని కంప్లీట్ గా డిస్కార్డ్ చేయలేదు. ఈ రిటైన్ అతను ఏం చెప్తాడు, హ్యూమన్ రీజన్ లో ద్వారా వచ్చేది న్యాచురల్ లా. ప్యూర్ గా మామూలు మెన్ క్రియేట్ చేసిన లాస్ ని హ్యూమన్ లాస్ అంటారు. అండ్ హ్యూమన్ లాస్ దే మస్ట్ బి ఇన్ కన్ఫార్మిటీ విత్ దిస్ డివైన్ లా. ఎందుకంటే డివైన్ లా ఈజ్ ఇన్ కన్ఫార్మిటీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇటర్నల్ లా. అల్టిమేట్ హైయెస్ట్ ఈజ్ ఇటర్నల్ లా. సో డివైన్ లా డెఫినెట్ గా గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ రివీల్డ్ కదా, ఓన్లీ గాడ్ ద్వారానే వచ్చింది కాబట్టి. సో ఈ డివైన్ లా ఈ డివైన్ లా ఎక్కడుంది? డివైన్ లా ఈ రిలీజియస్ స్క్రిప్చర్స్ లో ఉంది. కాబట్టి ఈ మ్యాన్ మేడ్ లాస్ అన్నీ కూడా ఈ రిలీజియన్ లో కంటైన్ అయిన ఉన్న డివైన్ లాకి కన్ఫార్మిటీగా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఇన్ కన్ఫార్మిటీ విత్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ హీ ఆల్సో స్పీక్స్ ఆఫ్ న్యాచురల్ లా. అంటే న్యాచురల్ లా, డివైన్ లా. సో డివైన్ లా కాబట్టి ఈ డివైన్ లా కూడా ఇస్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ లా. అది కాకుండా మ్యాన్ కూడా ఇండివిజువల్ గా ఒక రీజనింగ్ లోంచి కొంత హీ కెన్ డిరైవ్. కాబట్టి ఏంటి, వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది ఒకటి ఈ రిలీజియస్ స్క్రిప్చర్స్ లో ఉన్నది, ఎస్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్, ప్లస్ ఎడిషన్ ఈ న్యాచురల్ లా కూడా అందులోంచి కూడా హీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లా టు బి ఒబేడ్, వాట్ ఈస్ ద లా టు బి ఫాలోడ్. సో ఇక్కడ ఎక్వినాస్కి ఇచ్చిన క్రెడిట్ ఏంటంటే అతను ఒక రకంగా హార్మనైజ్, అంటే ఈ కంప్లీట్గా ఈ హ్యూమన్ రీజనింగ్ అన్నదాన్ని కంప్లీట్గా డిస్కార్డ్ చేయకుండా కొంతవరకు హార్మనైజ్ చేయడానికి యూటిలైజ్ చేశాడు. సో ఇది కూడా ఈ హ్యూమన్ రీజనింగ్ కూడా ఇట్ హ్యాస్ టు బి ఇన్ కన్ఫార్మిటీ విత్ డివైన్ లా, రైట్? అండ్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ కన్ఫార్మిటీ విత్ ఇటర్నల్. సో ఇది కూడా ఒక న్యాచురల్ లా కూడా ఒక రకంగా ఇటర్నల్ లాలోంచి వచ్చిన ఒక 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 ఎక్స్టెన్షన్ కింద అనుకోవచ్చు. సో ప్రైమరీగా ఈస్ గివెన్ ఇంపార్టెన్స్ టు రిలీజియస్ స్క్రిప్చర్స్, అట్లాగని అట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ నాట్ డిస్కార్డ్ ది హ్యూమన్ రీజన్ ఎలిమెంట్ ఇన్ ది న్యాచురల్ లా. ఇది థామస్ ఎక్వినాస్ గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత థర్డ్ పీరియడ్ ఈజ్ రిఫర్మేషన్ పీరియడ్ ఆర్ ఎన్లైటన్మెంట్ పీరియడ్. ఈ థర్డ్ పీరియడ్కి ఉన్న డిస్టింక్షన్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ న్యాచురల్ లాకి ఏమన్నా షిఫ్ట్ ఆఫ్ అప్రోచ్ వచ్చిందా, న్యాచురల్ అర్థం చేసుకునే విధానంలో ఏదన్నా తేడా వచ్చిందా అంటే వచ్చింది. ఈ పీరియడ్లో ఆ రిలీజియస్ కన్నోటేషన్స్ నుంచి మళ్ళీ బయటపడడం అన్నది జరిగింది. మళ్ళీ కూడా ఒక సెక్యులర్ నోషన్కి వెళ్ళారు. అంటే ఏన్షియంట్ పీరియడ్లో ఎలాంటి అప్రోచ్ అయితే ఉందో ఈ రిఫర్మేషన్ పీరియడ్ థర్డ్ స్టేజ్లో కూడా మళ్ళీ అదే అప్రోచ్కి వెళ్ళారు. అంటే న్యాచురల్ లా అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు పీరియడ్లో ఏంటి, మెడివల్ పీరియడ్లో ఈ లా అన్నది న్యాచురల్ లా అన్నా కూడా న్యాచురల్ లా అన్నది డివైన్ లా అయి ఉండాలి కాబట్టి అది రిలీజియస్ స్క్రిప్చర్స్లోనే ఉంటుంది కాబట్టి, అంటే ఒక రిలీజియస్ ఫ్రేమ్ వర్క్ నుంచి బయటపడడం అన్నది జరిగింది. ఇక్కడ రిలీజియస్ ఫ్రేమ్ వర్క్ గురించి మాట్లాడకుండా మళ్ళీ ఇది కూడా న్యాచురల్ లా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రీజన్, హ్యూమన్ రీజన్. మన హ్యూమన్ కాన్షియస్నెస్ ఏది డిక్టేట్ చేస్తుందో అది న్యాచురల్ లా. అంటే మళ్ళీ సెక్యులర్ క్యారెక్టర్లోకి వచ్చాం. ఏన్షియంట్ పీరియడ్లో ఎలాంటి సెక్యులర్ క్యారెక్టర్ ఉందో అదే సెక్యులర్ క్యారెక్టర్ ఇక్కడ కూడా మళ్ళీ రివైవ్ అయింది. ఇది ఇక్కడ ఒక లా గురించి, న్యాచురల్ లా గురించి మాట్లాడుతూ లా యూ ఫైండ్ ఇట్ ఇన్ స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ఇక్కడ మన ఇందులో కొంతమంది స్కాలర్స్ గురించి చెప్పాలంటే గ్రోషియస్ ఈజ్ నోన్ టు బి ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, అలాగే హాబ్స్, లాకీ, రూసో వీళ్ళందరి గురించి, క్యాంట్ ఈ పీరియడ్లో రిఫర్మేషన్ పీరియడ్లో మనం మాట్లాడతాం. ఈ పీరియడ్లోనే సోషల్ కాంట్రాక్ట్ థియరీ కూడా ఆరిజినేట్ అయింది. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, వేర్ థామస్ హాబ్స్ వీళ్ళందరి గురించి అప్పుడు సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్ గురించి ఎందుకు వచ్చింది అంటే సొసైటీస్ డెవలప్ అయినాయి, పొలిటికల్ సొసైటీ డెవలప్ అయింది కాబట్టి ఒక ఇండివిజువల్కి, ఒక స్టేట్కి కానీ ఇండివిజువల్కి సొసైటీకి ఉండే రిలేషన్షిప్ని
ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని జస్టిఫై చేస్తూ కొన్ని థియరీ రావడం అనేది జరిగింది, సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సో ఆ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో కూడా ఈ న్యాచురల్ లా అప్రోచ్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు హాబ్స్ కానీ లేకపోతే లాకీ, రూసో, వీళ్ళందరూ. అయితే ఇక్కడ ఫండమెంటల్గా మనకు తెలుసుకోవాల్సిందంటే ఇవల్యూషన్ ఆఫ్ న్యాచురల్ ఆఫ్ ఫిలాసఫీకి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఎ పీరియడ్ వేర్ ఒక సెక్యులర్ నోషన్ అన్నది మళ్ళీ సర్ఫేస్ అయింది అన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ ది ది రెఫరెన్స్ ఈజ్ టు స్టేట్ ఆఫ్ నేచర్, అంటే ఒక సహజ సిద్ధమైన స్థితిలో ఒక మనిషి ఒక సహజ సిద్ధమైన స్టేట్ ఆఫ్ నేచర్లో ఉన్న దాని గురించిన ఫోకస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ న్యాచురల్ లాకి ఒక రైట్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ వచ్చింది. న్యాచురల్ రైట్స్ గురించి మాట్లాడతారు. ఒక న్యాచురల్ స్టేట్లో ఉండేటప్పుడు యాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్, యాజ్ యువర్ ఓన్ సెల్ఫ్ బీయింగ్ ఆన్ యువర్ ఓన్, యాజ్ అన్ ఇండివిజువల్ ఆన్ యువర్ ఓన్, we talk about certain natural rights. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రతికుండాలని కోరుకుంటారు, ఒక స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. వీటినన్నిటినీ న్యాచురల్ రైట్స్. సో ద ఎంఫసిస్ వాజ్ ప్లేస్డ్ అపాన్ న్యాచురల్ లాలో ఈ న్యాచురల్ రైట్స్ మీద ఎంఫసిస్ అన్నది ప్లేస్ చేయడం అన్నది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు పీరియడ్లో జరిగిన రివల్యూషన్స్ అన్నీ కూడా వాటికి ఇచ్చిన జస్టిఫికేషన్ అంతా కూడా న్యాచురల్ రైట్స్, బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ న్యాచురల్గా కోరుకునే స్వేచ్ఛ, దాన్ని సప్రెస్ చేసే విధంగా ఉండేటప్పుడు సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ సంథింగ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ వాట్ యూ వాంట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నేచర్. వెన్ లా వేరే రకంగా ఉండేటప్పుడు ఒక స్టేట్ ఆఫ్ నేచర్లో కోరుకునే ఏమన్నా వైలేట్ అయినప్పుడు సో దెర్ ఈస్ దిస్ అపోజిషన్ టు any law which goes against these natural rights. అందుకని ఇక్కడ ఫోకస్ అంతా కూడా న్యాచురల్ రైట్స్, ఫ్రీడమ్స్, ది రైట్ టు, ఇందులోంచే మనకి హ్యూమన్ రైట్స్ ఫిలాసఫీ ఇవన్నీ కూడా ఫర్దర్గా డెవలప్ అయ్యాయి. ఓకే, ఇక్కడ క్యాంట్ ఈ మేడ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ న్యాచురల్ రైట్స్ అండ్ అక్వైర్డ్ రైట్స్. సహజంగా ఉండే మనకున్న రైట్స్, అలాగే వేరే సోర్స్ ద్వారా మనం ఎక్వైర్ చేసిన రైట్స్. అంటే ఒక సోషల్ లైఫ్లో ఉండడం ద్వారా వచ్చిన కొన్ని రైట్స్ ఉండొచ్చు, లేదంటే స్టేట్ క్రియేట్ చేసిన రైట్స్ ఉండొచ్చు, ఎక్వైర్డ్ రైట్స్ అయి ఉండొచ్చు. బట్ న్యాచురల్ రైట్స్ ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఇవి ఒక స్టేట్ ఆఫ్ నేచర్లో మన హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం వాటిని న్యాచురల్ రైట్స్ కింద ఎందుకు డిస్క్రైబ్ చేస్తాం అంటే, ఈజ్ ఇట్ బికాస్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసింది కాబట్టి ఆర్ వి ఎంటైటిల్, లేదనంటే సహజ సిద్ధంగా మనకి ఎంటైటిల్మెంట్ ఉందా అంటే సహజ సిద్ధంగా ఎంటైటిల్మెంట్ ఉండడం అన్నది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎవరైనా అది కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిన రైట్స్ కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ న్యాచురల్గా బై నేచర్, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నేచర్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా వెన్ యు ఆర్ బార్న్ టు బి హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా పుట్టినప్పుడు ఈ రైట్స్ అన్నిటిని పార్ట్ ఆఫ్ ఇట్, అంటే మనం న్యాచురల్గా కోరుకునేది న్యాచురల్ ఎంటైటిల్మెంట్స్ అంటాం. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఈస్ న్యాచురల్ రైట్స్ మీద థ్రస్ట్ అన్నది డెవలప్ అయింది. సో లా ఇంపార్టెన్స్ దట్ హ్యాస్ టు బి గివెన్ టు న్యాచురల్ రైట్స్. ఫోర్త్ స్టేజ్ ఇస్ దిస్ క్లాసికల్ దిస్ మోడర్న్ ఈరా. మోడర్న్ ఈరా వచ్చినప్పుడు లేట్ 18th century తర్వాత 19th century బిగినింగ్ కల్లా ఇంపార్టెన్స్ ఆఫ్ న్యాచురల్ ఆఫ్ ఫిలాసఫీ బాగా తగ్గిపోయింది, డిక్లైన్ అయింది. రీజన్ ఏంటంటే అప్పటికి సొసైటీలో ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ అనేది బాగా డెవలప్ అయింది. సో సైంటిఫిక్ అండర్స్టాండింగ్ అనగానే సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది, సైంటిఫిక్ అండర్స్టాండింగ్ అంటే సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్. సైంటిఫిక్ అప్రోచ్లో ఉన్న ఎసెన్షియల్ ఫీచర్ ఏంటి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎంపిరికల్లీ ఎస్టాబ్లిష్. దానికి ఒక సైంటిఫిక్గా ఒక రీజన్, ఇట్ హ్యాస్ టు బి, ఈ రీజన్ అన్నది సైంటిఫిక్ రీజన్. ఒక కాజ్, ఒక ప్రతి ఎఫెక్ట్కి వెనకాతల ఒక కాజ్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ కాజ్, ఒక సిస్టమాటిక్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సంథింగ్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఎంపిరికల్గా, అంటే మనం ప్రూవ్ చేసే విధంగా ఉండడం వల్ల. వేరే న్యాచురల్లో మనకు కనపడేవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నోషన్స్, మొరాలిటీ అంటాం, ఎథిక్స్ అంటాం, రైటియస్నెస్ అంటాం, ఇన్నర్ కాన్షియస్నెస్ అంటాం. దాన్ని ఒక ప్రాక్టికల్గా లైక్ వాట్ టు సే సైంటిఫిక్ టర్మ్స్లో ప్రూవింగ్ అన్నది ఈ నోషన్స్ విషయంలో దట్ ఇట్ డజంట్
వాట్ టు సే ఈ రకమైన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ పాసిబుల్ కాబట్టి అప్పటికి సైన్స్ సైన్స్ రిలేటెడ్ అప్రోచ్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఎవ్రీథింగ్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఇట్ హ్యాస్ టు బి ఎంపిరికల్లీ ప్రూవ్డ్ ఇట్ హ్యాస్ టు బి ఎంపిరికల్లీ అంటే ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగిన విషయం అయ్యి ఉంటుంది. సో అలాంటి అప్రోచ్ ఒకటి డెవలప్ అయింది. రెండోది ఏంటంటే అసలు న్యాచురల్ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్తో వెళ్ళడంతో వెరైటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక ప్రిసైజ్ కంటెంట్ లేకుండా ఉండడం వల్ల కూడా ఈ న్యాచురల్గా ఉన్న ఇంపార్టెన్స్ అనేది కొంత తగ్గడం అయితే జరిగింది ఫర్ సమ్ టైం. ఎందుకంటే అప్పటికి సొసైటీలో వచ్చిన మార్పు ఏంటంటే ఒక వెల్ డిఫైన్డ్ ఒక ఏమంటారు మోడర్న్ స్టేట్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత అంటే మనకి ఒక మోడర్నైజేషన్ ఒక మోడర్న్ వాట్ టు సే దాని సివిలైజేషన్ అని కూడా అంటారు. ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక డిఫైన్డ్గా అడ్మినిస్ట్రేషన్ చేయడం అన్నది లా మేకింగ్కి ఒక అథారిటీ ఉండడం ఒక ఎన్ఫోర్స్మెంట్ ఈ సిస్టమ్ అంతా కూడా అంటే ఆర్గనైజేషన్ సోషల్ ఆర్గనైజేషన్లో స్టేట్ హ్యాస్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో దానివల్ల ఒక లా అంటే లా కమింగ్ ఫ్రమ్ స్టేట్ ఆ రకమైన అండర్స్టాండింగ్కి ఆ రకమైన కాన్సెప్చువలైజేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది ఎక్కువైంది. ఈ న్యాచురల్ కాన్సెప్ట్ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ నోషన్స్ మీద అబ్స్ట్రాక్ట్ నోషన్స్ బేస్డ్గా ఉండడం వలన తర్వాత అది సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్స్ నాట్ సంథింగ్ ఇట్ ఈస్ నాట్ ఎమెనబుల్ టు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఫర్ దీస్ టూ రీజన్స్ న్యాచురల్ లాకి కొన్నాళ్ళ పాటు అది దానికి ఇంపార్టెన్స్ అయితే ఆ ఫిలాసఫీకి చాలా ఇంపార్టెన్స్ తగ్గింది. చాలా కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ ఉండేవి దిస్ ఇస్ లైక్ ఎ నాన్ సెన్స్ ఏదో ఒక వేగ్ నోషన్స్ అబ్స్ట్రాక్ట్ నోషన్స్ డెఫినెట్నెస్ లేదు ఆ రకమైన క్రిటిసిజం ఫేస్ చేసింది. అయితే 20th సెంచరీకి వచ్చినప్పటికి అగైన్ మళ్ళీ న్యాచురల్ ఫిలాసఫీకి దాని ఇంపార్టెన్స్ మళ్ళీ ఇట్ రీగెయిన్డ్ ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే లాలో ఆ న్యాచురల్ లా కంటెంట్ ఉండాలి అన్న ఇంపార్టెన్స్ మొరాలిటీ లేని లాస్ని మనం లా కింద యాక్సెప్ట్ చేయొచ్చా అన్న క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. పర్టికులర్గా రీజన్ కాంటెక్స్ట్ బేసిక్ ప్రైమరీ కాంటెక్స్ట్ ఈ రివైవల్కి ఉన్న సోషల్ కాంటెక్స్ట్ ఏంటంటే అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాజీ అట్రాసిటీస్ విచ్ వర్ వెరీ షాకింగ్ టు హ్యూమన్ కాన్సెన్స్. అంటే అక్కడ కాన్సెన్స్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అంటే ఓకే స్టేట్ ఇట్స్ మేకింగ్ లాస్ బికాస్ ఇట్ కెన్ ఇట్ మేక్ ఎనీ లాస్ ఎంత ల్యాక్ ఆఫ్ జస్టిస్ ఉన్నా అంటే ఒక కంప్లీట్గా డిస్ట్రాయింగ్ జస్టిస్ అన్న రకంగా ఉన్న లాస్ని దాన్ని మనం లా అని మనం యాక్సెప్ట్ చేయొచ్చా అన్న ఒక ఫండమెంటల్ క్వశ్చన్స్ అరైజ్ అయ్యింది బికాస్ మెనీ అట్రాసిటీస్ ఆర్ కమిటెడ్. సో అక్కడ అగైన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇవన్నీ కూడా సర్ఫేస్ అయ్యాయి. సో దేర్ ఫోర్ మళ్ళీ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యాచురల్ లా హ్యాస్ గెయిన్డ్. అక్కడ న్యాచురల్ రైట్స్ ఒక పర్సన్ లైఫ్ కెన్ ఇట్ బి అన్జస్ట్లీ టేకెన్ అవే జస్ట్ బికాస్ స్టేట్ హ్యాస్ ఆర్డర్డ్ దట్ somebody's life be taken away? Can somebody is subjected to lot of suffering purely because of the orders given by the state? What about the moral content of the law? ఈ క్వశ్చన్స్ అన్ని రావడంలో ఇక్కడ మళ్ళీ న్యాచురల్ రైట్స్ ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగింది. క్యాంట్ చెప్పిన న్యాచురల్ రైట్స్ ఫిలాసఫీ వీటన్నిటికీ కూడా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అప్పటి నుంచి కూడా మనం చూస్తే ఈవెన్ ఆన్ టుడే న్యాచురల్ రైట్స్ బేస్డ్గా మనకి చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఐ మీన్ we always try to test the acceptability of law on the ground of natural law standards. మన చాలా జడ్జ్మెంట్స్లో ఈ న్యాచురల్ రైట్స్ అన్న ఫిలాసఫీ ఓరియంటెడ్గా కొత్త గ్రూప్స్కి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి వాళ్ళ రైట్స్ని అంటే ఒక స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చి ఒక స్పెషల్ ఫోకస్ క్రియేట్ చేయడం కానీ అది న్యాచురల్ రైట్స్ ఫిలాసఫీ వలన జరుగుతూ వస్తుంది. సో కాబట్టి 20th సెంచరీ ఆన్వర్డ్స్ చాలా మళ్ళీ న్యాచురల్ ఫిలాసఫీకి ఇట్ అక్వైర్డ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్
ది స్కూల్ ఆఫ్ న్యాచురల్.